వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. అయితే మనమైతే సికింద్రాబాద్ దగ్గర ఉన్న ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే గతంలో కేసీఆర్ అయితే కొన్ని డబుల్ బెడ్రూమ్ పంచారు. దాంట్లోనే వీళ్ళకి కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ 100 రోజుల పైన అయింది గవర్నమెంట్ వచ్చి. కానీ ఇప్పటికీ అందులో మళ్ళీ ఎలక్ట్రికల్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆ పరిష్కారం చేయకుండా అలానే పెట్టారు. వాళ్ళకి అందులోకి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ వీళ్ళు రెంట్లు కట్టుకొని వేరే ఇళ్లలో అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంది. సో అప్పటికి ఇప్పటికి నెల రోజుల తర్వాత 10 రోజులకే ఇస్తాము అని ఇచ్చిన అమల్లో ఇప్పుడు 100 రోజులు అయితే అయిపోయింది. తర్వాత కూడా ఇవ్వట్లేదు. కానీ ఒకసారి అయితే వీళ్ళతోనైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఏం పేరమ్మా? మా అమ్మ పేరు లక్ష్మీబాయి. మీకు డబుల్ బెడ్రూమ్ అప్పుడు కేసీఆర్ ఇచ్చిండా? మరి ఇప్పటి వరకు ఎందుకు అందులోకి వెళ్ళలేదు? ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని వెళ్ళలే. మొన్న పోయి సర్టిఫికేట్ ఇచ్చేసి వచ్చింది. ఏమంటారు అక్కడ? ఏమంటారు? ఇంకేమన్నా ఇంకా టైం ఇప్పుడైతే తాళం చేయలేదు, తర్వాత ఇస్తాము అనేసి అంటున్నారు. మీకు అలాట్మెంట్ చేశారా? అమ్మ పేరు మీద ఉంది. ఎట్లా మరి ఎట్లా ఉంటారు ఇప్పుడు? రెంట్లలోనే ఉంటారా లేకుంటే? రెంట్లలోనే ఉంటున్నారు. రెంట్లు కట్టుకోలేకపోతున్నాము. వాళ్ళేమో కాల్ చేయండి అంటున్నారు. మరి ఎట్లా మా పరిస్థితి? ఏమంటారు మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? అంటే 10 రోజులలో ఇస్తామని చెప్పారు. 10 రోజులు ఇప్పుడు 100 రోజుల పైన దాటింది. ఇంకా 2 నెలల టైం పడుతుంది అంటున్నారు. కరెంట్ గిట్ట ఫిట్ కాలేదు కదా, వాటర్ కూడా రాలేదు కదా సప్లై అనేసి. ఇప్పుడు 2 నెలల దాకా మరి మీరేడ ఉంటారు? ఈ రెంట్ ఇళ్ళలోనే ఉంటున్నాం కదండి. ఇట్లా భారం అయితే లేదా మరి రెంట్ కట్టడం? ఇట్లా భారం అవుతుంది. మరి ఏం చేద్దాం? ఏమంటారు గవర్నమెంట్ ఏం కోరుకుంటారు? ఇస్తామని అన్నారు, కాకపోతే 2 నెలలు అయిన తర్వాత ఇస్తాము అంటున్నాం. అంటే అప్పుడు మీకు కేసీఆర్ ఇచ్చింది కదా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మరి ఏమన్నా అంటున్నారా ఆ గవర్నమెంట్ వచ్చిందని వేరే మార్పులు ఏమన్నా? ఏమనలేదు. ఇస్తామని అంటున్నారు. ఇస్తామని అన్నారు. సో ఇస్తామని అయితే చెప్తున్నారు. కానీ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా కొద్దిగా డౌట్గానే ఉంది. ఇంక ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇచ్చారమ్మా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? ఇచ్చిరు కానీ మాకు ఇంకా వాళ్ళకు రావడానికే ఇంకా పోలేగా మేము. మాకు ఇంటి కాపాలు 2 ఉన్నారు. నేను కిరాయి కట్టలేకపోతున్నా. నేను బాసనలో పని చేసుకుంటాను. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలి చెప్పు? వాళ్ళేమో ఇల్లుగాళ్ళు కాల్ చేయమని చెప్తారు. నాకు ఇస్తామని తాళసే ఇచ్చిండ్రు. మాకు 15 రోజుల 10 రోజులు వస్తామని అన్నారు. ఇంక ఇంతవరకు ఏం లేదు. కరెంట్ లేదు, అది లేదు, ఇది లేదు మాట్లాడుతుండ్రు. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా అధికారంలోకి వచ్చిన 10 రోజులకి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు 100 రోజులు అయితే అవుతా ఉంది. ఎలా చూడొచ్చు మరి? ఏమో మరి ఏం చేస్తారు అనుకుంటారో ఏం కథ. మాకు ఇంతవరకు ఏం చెప్తలేరు కదా వాళ్ళు. కష్టమవుతుంది. నాకైతే మరీ కష్టమవుతుంది. ఇంటి కాపలు పెట్టుకొని కిరాయిల పంట ఉండడం కష్టమవుతుంది. 2 నెలలు కిరాయి కట్టలే. నేను బాసల పని చేసుకుంటే నాకు కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. ఆ పని కూడా పోతలేను. నేను కాల్ చేయమని చెప్తారు వాళ్ళు తొందరగా. మరి మాకు ఇస్తే మేము పోతాం కదా ఆడికి. ఎప్పుడు ఇస్తారో ఏం కథనో మాకు తెలియాలి కదా. మీరు ఏమన్నా అధికారులను అడిగారా మీరు? ఎవరిని అడిగినా ఏం చెప్తలేరు మాకు. లీడర్ని అడిగితే ఏం చెప్తలేరు. మాకు ఎవరిని అడిగినా ఏం చెప్తలేరు. ఎవరిని అడగాల మేము? ఎక్కడివి అడగాల? మాకు అదే ఇస్తామని అన్నారు, తాళసి ఇచ్చిర్రు. మరి ఇంతవరకు కూడా మాకు ఇంకేం చెప్తలేరు. మరి నాకు ఇంటి కాపులతో చాలా ఇబ్బంది అవుతుంది. నాకు 2 ఉన్నారు ఇంటి కాపులు. మరి అట్లా ఇప్పుడు రేవంత్ అన్న గవర్నమెంట్ అయితే ఏమైనా చెప్పడం అయితే మహిళలకి మహిళా రాజ్యము, ఇందిరమ్మ రాజ్యము అందరికీ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి ఏమి ఇవ్వట్లేదు. ఎలా చూడొచ్చు? ఏమి ఇవ్వట్లేదు కదా. ఇంకా ఎలా చూడాలి మరి? మాకు ఇస్తేనే కదా మేము చూసేది. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా మాకు ఇట్లా వాళ్ళతోటి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇస్తానంటూ ఇంకా ఇచ్చడం లేదు. తాళం వేసుకున్నాం, వచ్చినాము. కరెంటు లేదు, నీళ్లు లేవాడ. మాకు చాలా ఇల్లుగాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. అక్కడ మీరు పోయి చూసారా? చూసినాము. చూసి తాళం వేసి వచ్చినాము. మీకు మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే ఇస్తామని చెప్పిండ్రు. ఎలక్షన్లు అయిపోయి కూడా గిన్ని రోజులు ఇంతవరకు ఇస్తలేరు. మళ్ళీ ఏం కోరుకుంటా ఉన్నారు మరి ఇప్పుడు? మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం మేము. చెప్పండి అమ్మా, మీ సమస్య ఎలా ఉంది ఇక్కడ? మాకేం లేదు ఇక్కడ. ఏమి చెప్పలేదు రేవంత్ రెడ్డి. ఇల్లు కూడా లేదు మాకు. ఏం రాసి ఇది ఒక్కటి ఇచ్చిండ్రు. ఎట్లా ఉంది? పాత కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా ఇప్పుడు బాగుందా? కేసీఆర్ బాగుండే అప్పుడు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు మాకు. 100 రోజులల్లో మీకు రూములు ఇస్తాం, కరెంటు బిల్ తక్కువ వస్తాం అని చెప్పిండ్రు. మరి ఏం చేస్తలేడు. పింఛన్లు లేవు, గించిళ్ళు మాకు. ఇక ఇంట్లో పని చేసుకుంటున్నా, ఇంట్లోనే ఉంటున్నా. పాలన బాగాలేదు నాకు. కాళ్ళ నొప్పులు. ఎంత ఉంటుంది? ఏజ్ ఎంత ఉంది? నాదా 70 ఉన్నా. 70 ఉన్నా. అబ్బా, అప్లికేషన్ అయితే పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్నాం. ఇగో ఇక్కడనా ఊళ్ళనా? ఈయనే పోలీస్ స్టేషన్ కూడా. మరి ఏం చెప్పాలనుకున్నారు? అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. అన్ని పింఛన్లు ఇంటి వాళ్ళకి ఇస్తా అన్నాడు. మీకు పింఛన్ చేపిస్తామా అన్న అని చెప్పిండు.
ఇప్పుడన్నా రావాలా మాకు అది. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? కేసీఆర్ గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తామన్నారు, వాళ్ళేమో మాకు టైం కావాలని అంటుర్రు. అది ఇస్తారా ఇయ్యరా తెలీదు. ఎక్కడి నుండో బతకలేని సిటీకి వచ్చినాం, ఇక్కడ కూడా ఆధారం లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, నా పింఛన్లు అంటారు, లేకుంటే లోన్లు ఇస్తున్నాం అంటారు, ఇది అంటారు అదంటారు, ఏది చేస్తలేరు. ఏదో నడుస్తా ఉంది. ఈ 5 ఏళ్ళు కూడా ఇది కూడా పలపాలని అంటారు, అది కూడా మాయం చేస్తారు, ఊకుంటారు. ఏ న్యాయం అయితే జరుగుతలేదు ఇప్పుడు మట్టుకైతే. ఎట్లా అనిపిస్తా ఉంది? 100 రోజుల పరిపాలన అయితే అయిపోయింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు మట్టుకైతే ఇచ్చిర్రు, వాళ్ళు చేసిర్రు, కానీ మిగతా ఇంకా కాలేదు కదా. ఆడవాళ్ళకి 25,000 పింఛన్ ఇస్తున్నారు, అదే అన్నారు, ఇది అన్నారు, ఇంకేది లేదు. ఏదో బస్ చేసినాం అనేది చేస్తుర్రు, కానీ అది ఇంకా ఏం డిక్లేర్ చేస్తలేరు. మాది ఇప్పుడే కదమ్మా మొదలైంది అని అంటుర్రు, కానీ వీళ్ళనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం. అంటే ఏదో 10 మందికి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఇస్తా అన్నారు, ఇచ్చినా పేర్లు ఇచ్చారు, కానీ వాళ్ళకి కీస్ ఇచ్చిరా వెళ్ళేదో తెలియదు. కానీ చాలా మంది బతకలేక డబుల్ బెడ్రూమ్లు అని ఇదని అదని ఏది ఇస్తలేరు, చేస్తలేరు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూస్తామని చూస్తున్నాం, కానీ ఇప్పుడన్నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉన్నారు, ఎలా అనిపిస్తాం? ఇక చెప్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళు. అప్పుడు తెలంగాణ అన్నారు, ఇప్పుడు ఇందిరమ్మ అన్నారు. ఏది జరుగుతుందో చూడాలి, ఏం జరగకపోతే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, అంతకు మించి ఏం లేదు. ఇక ఇట్లా బస్ సౌకర్యాలు కానీ ఇట్లా ఉన్నాయి బస్సులలో? అసలు అయితే ఇక నడుస్తున్నాయి, నడవలేవు అనేది ఏం లేదు, కానీ చూస్తుండాలి. ఇప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా అన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు 0 బిల్ అంటే ఇక కొంతమంది రెంట్కి ఉన్నాము, కొంతమందికి ఆధారు లేవు, రేషన్ కార్డ్స్ లేవని, ఇది లేవని, అవి లేవని అన్ని ఫిట్టింగ్లు పెడతారు. ఇక జరిగేది ఏందో జరగదేందో తెలియదు కదా, చూద్దామని అంతే. ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి గవర్నమెంట్ ఎలా ఉందంటే? ఏం బాగానే ఉంది అని అనుకుంటున్నాం కొంత శాతం అయితే. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల మూమెంట్లో మరి అన్ని చేస్తారా చేయరా అనేది గవర్నమెంట్కి తెలవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న సమాచారం అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. మరి ఇంకా చేయాలి, ఇంకా ప్రజల కోసం చాలా చేయాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకా కొంతమందితో అయితే మాట్లాడితే ప్రయత్నించారు.